శామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. తనకు కావలసిన 4 వస్తువులు దొరికాక స్వర్ణపేటికను పట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు చరక్. స్వర్ణపేటికతో ఉత్సాహంగా కదిలాడు చరక్. శ్రీకృష్ణ వారి అంతఃపురం మందిరం వదిలి వడివడిగా నడుస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వచ్చిన కార్యం నెరవేరింది. ఇక మిగిలింది ద్వారక నుంచి బయటపడి తీరం మీదకి క్షేమంగా చేరుకోగలడా? సూర్యోదయంలోపు ద్వారక మునిగిపోకముందే తను క్షేమంగా తీరం మీద ఉండగలడా? అంత సమయం ఉందా? ఓ పక్క భూమి అదరడం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఆధునిక శాస్త్ర విజ్ఞాన భాషలో చెప్పాలి అంటే రెక్టర్ స్కేల్పై 7 లేదా 8 దాటినట్టుగా తోస్తుంది. మరోపక్క సముద్రపు హోరు అంతకంతకు రెట్టింపవుతుంది. ద్వారకాపురి చుట్టూ ఉన్న సముద్ర గర్భంలో భీకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి. పరిస్థితి చాలా ఉద్వేగంగా ఉంది. ఉద్రిక్తతకు లోనైన చరక్ ఇక్కడే మరో తప్పు చేశాడు. నగరాన్ని ఖాళీ చేసి యాదవులు పుర ప్రజలంతా వెళ్ళిపోయారు కాబట్టి తను కూడా వెళ్ళిపోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ఇక్కడే మణిభద్రేక్షని తలుచుకొని కలియుగంలోకి వెళ్ళిపోవచ్చన్న సంగతే మర్చిపోయాడు. ఆలోచనల మధ్య అంతఃపురాలు దాటి అంతస్తులు దిగుతూ వర్షంలో మెట్ల మీదకి వచ్చేశాడు. తడిసి ఉన్న చలువరాతి మెట్ల మీద అనుకోకుండా చరక్ కాలు జారి తూలి పడిపోయాడు. దాంతో స్వర్ణపేటిక ఊహించని విధంగా కింద పడి మెట్ల మీద తెరుచుకుంది. అంతే, పేటికలోని శమంతక మణిహారం ముందుగా మెట్ల పక్క నుంచి జారి చీకట్లలో దిగువన ఎక్కడో పడిపోయింది. దాని వెనుకే శ్రీకృష్ణ వారి మణిమయ స్వర్ణ కిరీటం కూడా దొర్లుకుంటూ పోయింది. చరక్ చేయి చాపి పట్టుకోబోతే కిరీటంలోని నెమలి పింఛం మాత్రం చేతికి అందింది. కిరీటం కూడా మెట్ల పక్కగా జారిపడి చాలా దిగువన ఎక్కడి నుంచో అదిరిపడిన శబ్దం పెద్దగా వినవచ్చింది. నెమలి పింఛాన్ని పేటికలో మూసి అక్కడే మెట్ల మీద బాధతో కూర్చుండిపోయాడు చరక్. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. తన తొందరపాటు తెచ్చిన అనర్థం ఇది. రోజుకు 10 బారుల బంగారాన్నిచ్చే సూర్య ప్రసాదితమైన శమంతక మణిహారం. దీన్ని తీసుకెళ్లగలిగితే భారతదేశం బంగారు దేశమయ్యేది. ప్రపంచంలో అగ్రదేశంగా ధనిక దేశంగా నిలబడేది. ఇప్పుడు ఆ అదృష్టం కూడా చేజారిపోయింది. కిరీటము దక్కలేదు. తన తొందరపాటే ఈ అనర్థానికి కారణం. తొందరపాటు కాదు, భయోద్వేగమే ప్రధాన కారణం. ఇప్పటి వరకు లేని భయం ఇప్పుడెందుకు తనలో ప్రవేశించింది? ముంచుకు రాబోతున్న ప్రళయమా? తన వాళ్లకు తను దూరమైపోతాడేమోననే స్వార్థంతో కూడుకున్న ఆలోచనల సమాహారమా? ఇవేమీ కాదు అనుకుంటే హ్యూమన్ గాడ్ శ్రీకృష్ణుడు ఇక లేరనే వేదన. ఆలోచనల్లోంచి క్షణాల్లోనే తేరుకున్నాడు. అప్పటి వరకు వర్షంలో తడుస్తూ అలాగే మెట్ల మీద ఒంటరిగా ఉండిపోయాడు. అంతలోనే మనసు రాయి చేసుకున్నాడు. జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. తనకింతవరకే ప్రాప్తం. అంతా ఆ ద్వారకాధీశుని అనుగ్రహం. అంతేకాదు, ఇలా స్వర్ణపేటికను వెంట తీసుకెళ్లడం చాలా క్లిష్టమైన కార్యం. చరక్ లేచి స్వర్ణపేటికతో తిరిగి మెట్లెక్కి సమీపంలోని ఒక అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పట్టు వస్త్రాన్ని తీసుకొని స్వర్ణపేటికలోని పాంచజన్య శంఖం, మురళి, నెమలి పింఛాలను ఆ పట్టు వస్త్రంలో చుట్టాడు. ఒక దళసరి గుడ్డ సంచి వెదికి తెచ్చుకొని ఆ పట్టు వస్త్రాన్ని సంచిలో వేసుకొని భుజానికి తగిలించుకున్నాడు. ఆ పని ముందే చేసి ఉంటే అనవసరంగా శమంతకమని కిరీటాన్ని కోల్పోయి ఉండేవాడు కాదు. స్వర్ణపేటికను అక్కడే వదిలి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈసారి ఏ కష్టం లేకుండా చకచక మెట్లు దిగిపోతూ కాసేపటికి కోటగుమ్మం దాటి వాకిలి వరకు వచ్చేశాడు. ఇప్పుడు భూమి అదరడం అధికంగా స్పష్టంగా తెలుస్తోంది. గాలివాటున సముద్రాలలో హోరు చెవులు చిల్లులు పడేలా వినివస్తుంది. ఎటు చూసినా నిర్మానుష్యమైన నగర గృహాలలో ఆముదం దీపాలు మాత్రం మినుగుమంటూ కనిపిస్తున్నాయి. కాళ్ళ కింద నీరు ప్రవహిస్తుంది. అది వర్షం నీరా, సముద్ర జలాల అర్థం కావడం లేదు. ఆకాశం ఉరుములు మెరుపులతో ప్రళయకాలాన్ని గుర్తు చేస్తుంది. కుంభవృష్టిగా మొదలైంది వాన. ఈదురుగాళ్ల తాకిడి అధికరించి శరీరం జల్లుమంటుంది. మెరుపుల కాంతిలో కనుచూపు మేరలో ఎక్కడ జనసంచారం లేదు. ఆఖరి కుటుంబాలు నగరాన్ని వదిలి ఎంతసేపు అయిందో తెలీదు. తూర్పు దిక్కు చూస్తుంటే తెల్లవారడానికి ఎంతో సమయం లేదు అనిపిస్తుంది. తను పరిగెత్తిన తెల్లారేలోపు వెళ్ళిపోగలడా లేదా సందేహమే అయినప్పటికీ ప్రయత్నం మానకూడదు. కాబట్టి అక్కడి నుంచి వాన నీటిలో తపతప అడుగులు వేస్తూ ముందుకు పరిగెత్తి మండపాన్ని సమీపించాడు. ఆ మండపాన్ని చూడగానే క్రితంసారి ద్వారక వచ్చినప్పుడు ఇదే మండపం నుండి శ్రీకృష్ణవారి ప్రసంగాన్ని విన్నాడు. ఇదే చోట వసంతోత్సవంలో గోపికలతో కోలాటమాడిన శ్రీకృష్ణ ప్రభువుని చూశాడు. ఎంతలో ఎంత మార్పు!
విధిని ఆ దైవం కూడా తప్పించుకోలేడేమో. చెరక్ కనుల వెంట బుటబుట పొంగుతున్న కన్నీరు వాననీటిలో కలిసిపోతుంది. ఒక్క క్షణం అక్కడ ఆగి ముందుకు పోబోతుండగా సమీపంలో ఎక్కడో అశ్వం సకిలించిన శబ్దం ఒకటి బిగ్గరగా వినిపించింది. ఈ సమయంలో ఇక్కడ అశ్వమా? ఎత్తిన పాదాన్ని ఎత్తినట్టే దించి కళ్ళు చికిలించి చుట్టూ చూశాడు. కొద్ది క్షణాల్లోనే వర్షంలో తడుస్తూ మండపాన్ని సమీపిస్తూ కనిపించిందో గుర్రం. దాన్ని చూడగానే చెరక్ హృదయ స్పందన ఒక్కసారిగా హెచ్చింది. ఇది అలనాటి తన నేస్తం, తన అశ్వం కళ్యాణి కాదు కదా. అది ఇప్పుడు ముసలిదైపోయి ఆలనా పాలన చూసేవాళ్ళు లేక అనాథల నగరంలో తిరుగుతుందని విన్నాడు. తన నగర సంచారంలో పగటిపూట ఎక్కడా అది కనపడలేదు. సందేహ నివృత్తి కోసం ఒకప్పటి తన అలవాటైన ఈలను బిగ్గరగా వేశాడు. అంతే. ఈల చెవుల పడిన మరుక్షణం ఆనందంతో కదం తొక్కుతూ చెరక్ ముందుకు దూసుకొచ్చేసిందా కాలాశ్వం. చెరక్ సందేహం తీరిపోయింది. ఇది తన అశ్వమే. కళ్యాణి అది వస్తూనే యజమాన్ని చూస్తూ ఆనందంతో అతడి చేతులను ముఖాన్ని తాకింది. దాని ప్రేమను చూస్తూ ఉంటే చెరక్కి దుఃఖం ఆగలేదు. దాని మెడను కౌగిలించుకొని ముద్దాడుతూ చిన్నపిల్లాళ్ళ ఇచ్చేశాడు. నన్ను క్షమించు కళ్యాణి. నేను అనాథల ద్వారకలో వదిలేసి నా దారిన వెళ్ళిపోయిన పాపిని. ఈ దుర్మార్గుడిని క్షమిస్తావా అంటూ వేడుకున్నాడు. అశ్వానికి ఏమర్థమైందో కానీ ఉత్సాహంగా ముందు కాళ్ళు లేపి పెద్దగా సకిలించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అశ్వానికి జీను కళ్ళాలు అలాగే ఉన్నాయి. వీటితోనే ఇంతకాలం ఇది సంచరిస్తుందా? ఏమో, ఆలోచించే సమయం లేదు. కళ్యాణి, తెల్లవారితే నగరం మునిగిపోబోతుంది. నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. వెళ్ళిపోదాం పద. తెల్లవారే లోపల మనం తీరానికి వెళ్ళిపోవాలి పద అంటూ చెంగున ఎగిరి గుర్రం మీద కూర్చొని కళ్ళాలు అందుకున్నాడు. అంతే. ఒక్కసారిగా 4 కాళ్ళ మీద దౌడ ఆరంభించింది కళ్యాణి. గాఢాంధకారం. కనులు చించుకున్నా ఏమీ కనిపించని చిక్కటి కారు చీకటి. మెరుపుల కాంతులే చెరక్కి దారి చూపిస్తున్నాయి. ప్రధాన రాజమార్గం గుండా కళ్యాణి శక్తి మేరకు వేగంగా పరుగు తీస్తుంది. క్రమంగా నగరాన్ని పరివేష్టించి ఉన్న ప్రాకారాల వాకిళ్ళు ఒకటొకటిగా వెనక్కిపోతున్నాయి. అదే సమయంలో తూర్పు గగనాన మబ్బుల మీద పల్చటి కాంతులు విచ్చుకుంటూ ఉదయకాలాన్ని సూచింపనారంభించసాగాయి. సరిగ్గా అప్పటికి నగర వాకిళ్ళన్ని దాటి క్రమంగా మొదటి ప్రాకార వాకిలికి చేరుకున్నాడు చెరక్. అశ్వాన్ని ఆపకుండా రాతి బాట మీదకు దూకిస్తూ ఎగువకి దృష్టి సారించాడు. తూర్పు తెలతెలవారుతుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అల్ల తాకిడికి అప్పటికే రాతిబాట అక్కడక్కడ కొంతమేర కొట్టుకుపోగా కొన్ని చోట్ల బీటలు వారింది. బాట ఎగువ తీరంలో సముద్రనారాయణ ఆలయ శిఖరాన్ని చూడగలుగుతున్నాడు చెరక్. తీరం మీద తన ధవలాశ్వం అటు ఇటు తిరుగుతూ వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీరం మీద సురక్షితమైన ఎగువ ప్రాంతానికి పంపించేస్తున్నాడు అర్జునుడు. ఎగువ ప్రాంతం అంటే అది తీరానికి కిలోమీటర్ దూరం ఎగువన ఎత్తైన ప్రాంతం. తను తొలిసారి ద్వారకకి వచ్చినప్పుడు సరిగ్గా ఎక్కడ నిలబడి ద్వారక అందాలను వీక్షించాడో ఆ ప్రాంతం అది. ఇప్పుడు అక్కడ జనసందోహం కనిపిస్తుంది. నగరవాసులంతా తమ వాహనాలు వెంట తెచ్చుకున్న సొత్తుతో దుఃఖితులై ద్వారక ఉన్న దీవిని చూస్తూ నిలబడి ఉన్నారు. చివరిగా వస్తున్న బృందాన్ని అప్పుడే తీరం మీదకి పోతుండడం గమనించాడు చెరక్. ఇక ఎంతో సమయం లేదని అర్థమైపోతుంది. ఏ క్షణంలోనైనా ద్వారక మునిగిపోవచ్చు. అశ్వాన్ని మరింతగా అదిలిస్తున్నాడు. శక్తినంతా కూడా తీసుకొని వాయువేగంతో పరుగు తీస్తుందా అశ్వం. అంతలో ఒక రాక్షస అల బలంగా తాకడంతో రాతిబాట కొన్ని గజాల మేర ఒక్కసారిగా కొట్టుకుపోయింది. అయితే కళ్యాణి తన 4 కాళ్ళ మీద లేచి ఆ దూరాన్ని సునాయాసంగా అధిగమించి అవతలి బాట వెంట తిరిగి దౌడు ఆరంభించింది. తిరిగి చూసిన చెరక్కి అప్పటికే తను వచ్చిన బాట మొత్తం సముద్రంలోకి కుంగిపోవడం కనిపించింది. ద్వారకకు మార్గం శాశ్వతంగా మూసుకుపోయింది. చూస్తుండగానే తీరం మీది జనసందోహం తనను గమనించినట్టుగా త్వరగా వచ్చేయమంటూ బిగ్గరగా కేకలేస్తున్నారు. హోరు వర్షంలో నిలువునా తడుస్తున్న తన ప్రాణానికి ప్రాణమైన ద్వారకను చివరిసారిగా చూసి వేడి నిట్టూర్పులు విడుస్తూ నిలబడి ఉన్నారు అంతా. అశ్వం కళ్యాణి శక్తివంచన లేకుండా శరవేగంతో తీరం వైపు దూసుకు వచ్చేసింది. చాలా దగ్గరగా వచ్చేసింది. ఇంతలో ఒక రాకాసి అల నేరుగా అశ్వం దిశగా ఎగిసి వచ్చింది. అది ఎంత బలంగా తాకిందంటే దాని తాకిడికి బాట చివరి 4 గజాల దూరం ఒక్కసారిగా కుప్పకూలిపోగా అశ్వం నీటిలోకి జారిపోయింది. గుర్రం మీది చెరక్
ఎగిరి తీరం అంచున రాళ్లను పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉండిపోయాడు. తల తిప్పి చూస్తూ కళ్యాణి అంటూ బాధగా అరిచాడు. అశ్వం ఎట్టు కొట్టుకుపోయిందో దాని జాడ లేదు. చెరక్ మనసు బాధతో విలవిల్లాడింది. నిన్ను దక్కించుకోలేకపోయిన అభాగ్యుడిని కళ్యాణి. నీవు నీ విశ్వాసం మర్చిపోలేనిది. నన్ను క్షమించు అని అరిచాడు. అంతేకాదు, కనుచూపు దూరంలో కళ్ళలో సముద్రమే కనిపిస్తుంది. ఇటు దూరంగా ఓడరేవులోని ఓడలు తలో దిశగా కొట్టుకుపోతున్నాయి. ఎగువన ద్వారక దీవిలో కదలిక కనిపిస్తుంది. తూర్పున మబ్బులు తొలగి సూర్యోదయం అవుతుంది. అదే క్షణంలో దీవి కుంగిపోతుండగా ద్వారకాపురి, అక్కడ అందమైన భవంతులు, కోటలు, పేటలు అన్నీ కుంగిపోనారంభించసాగాయి. చూస్తుండగానే ద్వారక వీధుల్లో సముద్ర జలాలు సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్నాయి. తీరం మీదున్న ద్వారకవాసులు హాహాకారాలు చేస్తున్నారు. వాళ్ళ ఏడుపులు, రోదనలు చెరక్ చెవులకి సోకుతున్నాయి. రాళ్లను పట్టుకు వేలాడుతూ పైకి ఎక్కడానికి చేసిన అతడి ప్రయత్నం ఫలించకపోగా ఇంతలో తాటి చెట్టు ప్రమాణంలోని ఒక రాక్షసాల సూటిగా తీరానికి తన వైపే రావడం చూసి అదిరిపడ్డాడు చెరక్. అప్పుడు కానీ తన కర్తవ్యం గుర్తు రాలేదు. ఇక్కడ తనకింకేం పని? వచ్చిన పని అయిపోయింది. వెళ్ళిపోవచ్చుగా. ప్రమాదం మీద పడకముందే వెళ్ళిపోవాలి. ఆ విపత్కర పరిస్థితిలో తక్షణం కళ్ళు మూసుకొని మణిభద్ర యక్షుణ్ణి తలుచుకున్నాడు. ఓ త్రికాల సంచార మణిభద్ర, ఇక నాకిక్కడ పని లేదు. తక్షణం నన్ను నా నిజ శరీరానికి చేర్చు అని వేడుకున్నాడు. అంతే. వేడుకున్న మరుక్షణం అక్కడ రాళ్ళంచుకుని పట్టుకొని వేలాడుతున్న చెరక్ అదృశ్యం కావడం, అదే సమయంలో రాక్షస అల తీరాన్ని తాకడం, అల వెంట లేచిన ఒక భయంకరమైన రాతి మొసలి కూడా అక్కడికి చేరడం అంతా ఏకకాలంలో జరిగిపోయాయి. ఆ రాతి మొసలి ఎవరో కాదు, చెరక్ని అంతం చేయ తలపెట్టిన కలిపురుషుడు. కన్ను మూసి తెరిచేలోపు ఇప్పుడు చెరక్ ఆత్మ యథాప్రకారం కారు చీకట్లలో తిరుగు ప్రయాణంలో ఉంది. అతడి చెవులకు వెనుక నుండి సముద్ర హోరు తరుముకొస్తున్నట్టుగా వినపడుతూనే ఉంది. రంపచోడవరం అడవులు. పగటి సమయం. మరడి సోమయ్య ఇతర మాంత్రిక మహాశయులు విడిది చేసిన క్యాంపు ప్రశాంతంగా ఉంది. కొందరు క్షుద్ర పూజల్లో మునిగి ఉండగా, కొందరు తిని తాగుతూ కబుర్లలో మునిగి ఉన్నారు. వారి శిష్యశ్రేణులు చాలా హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఆ క్యాంప్కి కొంత దూరంలో ఒక శాలివృక్ష ఛాయలో సోమయ్య, ముఖ్య శిష్యులు అయిన విలంబి, మృణాళుడు ఇద్దరూ ఒక రాతి తిన్నె మీద చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. మరడి సోమయ్య అప్పటికింకా తన గుడారం నుంచి బయటికి రాలేదు. ఏంట్రా విలంబి, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చాలాసేపటిగా అతన్నే గమనిస్తున్న మృణాళుడు ఇక ఉండబట్టలేక అడిగాడు. తల విదిలించి నిర్లిప్తంగా చూశాడు విలంబి. నాకు ఎందుకో ఇది సరికాదనిపిస్తుందిరా అన్నాడు తదేకంగా క్యాంపులోకి చూస్తూ. మృణాళుడికి అర్థం కాలేదు. ఇప్పుడు ఏమి సరికాదంటావు అని వెంటనే అడిగాడు. ఇదే, గురువుగారు వీళ్ళందరినీ గొర్రెల మందలా వెంటేసుకొని ఇక్కడికి రావడం, ఇలా క్యాంప్ వేసుకొని నిరీక్షించడం, ఇదంతా సరికాదనిపిస్తుంది. మనం అనుకుంటే సరిపోయిందా? గురువుగారు అనుకోవాలి కదా. నాకు తెలియక అడుగుతున్నాను. మనకి ఇక్కడ ఏం పనిరా? ఏం సాధించాలని గురువుగారి ఉద్దేశం? ఇంతకాలం ఏమీ చేయలేకపోయినా మనం కానీ వచ్చిన మాంత్రిక వర్యులు కానీ ఏమన్నా సాధించగలమన్న నమ్మకం ఉందా? లేదు విలంబి, ఏమీ చేయలేం. ఆ సంగతి నాకు తెలుసు. ఒకరు ఇద్దరు కాదు, ముగ్గురు శక్తిమంతులు. అగ్నివేశాచార్యుడు, ఆ ద్వారకా సుందరి మిత్రవింద, అఘోర, ముగ్గురు ఉండగా చెరక్ని ఏమీ చేయలేం. ధర్మ సంస్థాపనని ఆపలేం. అఘోరాను దూరం చేసుకోవడం గురువుగారు చేసిన అతి పెద్ద తప్పు. ఆ ముగ్గురి ధాటికి అంతటి మహిషుడే చిత్తై వెళ్ళిపోయాడు. అయితే మనం ఎందుకు వచ్చామంటే దానికి కారణం ఉంది. మనం ఏమీ చేయలేమని, మన ప్రయత్నాలన్నీ విఫలమైనాకనే కదా గురుడు మహాయాగంతో కలిపురుషుని ప్రసన్నం చేసుకొని వాళ్ళపైకి పురికొల్పాడు. ఇది చివరి ప్రయత్నం కాబట్టి కలి ఏం చేయబోతున్నాడు? అగ్నివేశాచార్యుడు తలపెట్టిన ధర్మ సంస్థాపనని ఎలా భగ్నం చేస్తాడు? ఆ విశేషాలు చూడడం కోసమే ప్రధానంగా మనం ఇక్కడికి వచ్చాం. మరోపక్క ద్వారక నుంచి చెరక్ తెచ్చే అమూల్యమైన వస్తువుల్ని గద్దల తన్నుకుపోవాలని ఆ మహాపత్ర కూడా మారునాయుధాలతో తన మనుషుల్ని వెంటబెట్టుకు వచ్చి ఇక్కడ కాచు కూర్చున్నాడు. చూద్దాం, క్షుద్ర దైవ ప్రయత్నం ముందు మానవ ప్రయత్నం గెలుస్తుందా ఓడుతుందా? నా సందేహం నిజమైతే ఈ పాటికి కలిపురుషుడు ద్వారకలోనే చెరక్ని చంపేసి ఉంటాడు. చెరక్ తిరిగి వచ్చే అవకాశం లేదు అంటూ వివరించాడు మృణాళుడు. ఆ విశ్లేషణ విలంబికి నచ్చలేదు. అది ఎలా సంభవం? కలియుగాధిపతి కలి ద్వాపర యుగంలోకి ఎలా ప్రవేశిస్తాడు అంటూ సందేహం వెలిబుచ్చాడు విలంబి.
ఒరి పిచ్చోడా అంటూ నవ్వడం మృణాళుడు. కలియుగంలోని మానవుడు చెరక్. వాడే ద్వాపరయుగం నాటి ద్వారకకు వెళ్ళి రాగాలేనిది క్షుద్రదేవుడైన కలి వెళ్ళి రాలేడా? దేవుళ్ళకి అసాధ్యాలు ఉండవు అన్నాడు. అంతేనంటావా? సరే చూద్దాం. నాకెందుకో చెరక్ క్షేమంగా తిరిగొస్తాడు అనిపిస్తుంది అన్నాడు విలంబి. ఇంతలో మరో శిష్యుడు వచ్చి గురువుగారు పిలుస్తున్నారు అని చెప్పడంతో వాళ్ళ సంభాషణ అంతటితో ఆగిపోయింది. ఇద్దరూ రాతి తిన్నె దిగి గుడారాల వైపు వెళ్ళిపోయారు. మరికొద్దిసేపటికే మాంత్రికులంతా అగ్నివేశాచార్యుని స్థావరం వైపు గుంపుగా బయలుదేరారు. జర్నలిస్ట్ భీష్మనారాయణకి అడవులు తప్ప మరో వ్యాపకం అంటూ లేకుండా పోయింది. రాత్రి కోరుకొండ ఇంటికి వెళ్ళిపోయి ఉదయమే తిరిగి అడవిలోకి వచ్చేస్తున్నాడు. అతను చాలా విషయాలు సేకరించగలిగిన అగ్నివేశాచార్య మీది గౌరవంతో మొత్తం సమాచారాన్ని ఇంకా పత్రికలకు పంపించలేదు. ఇబ్బంది కలిగించని విశేషాల వరకే పంపించాడు. ఇంతవరకు స్థావరం లోపలికి వెళ్ళి అగ్నివేశాచార్యని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ పరిస్థితుల్లో నిన్న మహాపాత్రుని కలవడంతో అనేక సందేహాలకు సమాధానాలు లభించాయి. ముఖ్యంగా ధర్మ సంస్థాపనకు నడుం బిగించింది వేరెవరో కాదు మరడి సోమయ్య మాంత్రికుల సదస్సుల్లో చెప్పిందే నిజం అని తెలిసింది. అగ్నివేశాచార్యుడి సంకల్పమే ధర్మ సంస్థాపన. తన మునిమనువుడు అయిన చెరక్ ద్వారా సాధించాలని ఆయన చూస్తున్నారు. వాళ్ళంతా అందుకే అడవిలోని స్థావరానికి వచ్చారు. మహాపాత్ర మాటలు మొదట నమ్మలేకపోయాడు జర్నలిస్ట్. కాలంలో వెనక్కి వెళ్ళి నాటి ద్వారకాపురి చేరడం ఏమిటి అభూత కల్పన అని అనుకున్నాడు. కానీ మిత్రవిందను చూసి ఉన్నాడు కాబట్టి నమ్మక తప్పలేదు. అదే నిజమైతే కాలనాళిక మందసం ద్వారా చెరక్ ఆ కాలానికి వెళ్ళిపోయి ప్రస్తుతం నాటి ద్వారకలో ఉండాలి. అయితే ఎప్పుడు తిరిగి వస్తున్నాడు? ఏం జరగబోతుంది? అసలు కాలనాళిక మందసం అనేది ఎలా ఉంటుంది అనే సందేహాలు భీష్మనారాయణని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. అందుచేత ఈరోజు ధైర్యం చేసి ఆచార్యని కలిసే ఉద్దేశంతో తన బైక్ని అడవిలో నేరుగా స్థావరం దిశగా పోనిచ్చాడు. అతడు వెళ్ళేసరికి ఏదో పని మీద బయటికి వస్తున్న డ్రైవర్ కాశీ, అప్పన్నలు ఎదురయ్యారు భీష్మనారాయణకి. ఈ మధ్య ఎస్టేట్ భవంతికి వచ్చినప్పుడు చూశాడు. కానీ ఇక్కడ కలవడానికి ఆచార్యుడు ఏమంటాడో తెలీదు. భీష్మనారాయణ అభ్యర్థన మేరకు అప్పన్న లోనికి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చాడు. మీ అదృష్టం సార్, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, రండి అంటూ భీష్మనారాయణని లోనికి తీసుకువెళ్ళాడు అప్పన్న. ఏంటో భీష్మ, నిజంగా నువ్వు భీష్ముడి లాంటివే సుమా? అడవిలోకి వచ్చావా? అడవిలోకి వచ్చినా నన్ను వదలవా అంటూ ఆచార్యుడు అడుగుతుంటే, ఎంత మాట స్వామి, మీ ముందు నేను ఎంత అల్పుణ్ణి, నన్ను ఆశీర్వదించండి అని వస్తూనే వినమ్రుడై పాదాభివందనం చేశాడు. లేనాయన, ఈ నీ వినయ విధేయతలే నీ పట్ల నాకు వాత్సల్యం కలిగిస్తున్నాయి. రా, అలా కూర్చో అని అంటూ ఒక సోఫాలో తను కూర్చొని ఎదురుగా సోఫా చూపించాడు ఆచార్యులు. ఆ సమయంలో తన పూజా మందిరం బయట హాల్లోనే ఉన్నాడు ఆయన. మిగిలిన అందరూ తలా ఒక చోట ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్థిమితంగా కూర్చున్నాక ఊరకే రారు పత్రికల వాళ్ళు. ఏమిటబ్బాయి విశేషం? నన్ను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చావు అడిగారు ఆచార్యులు. నిజానికి అగ్నివేశాచార్య సుముఖానికి ధైర్యంగా రావడం వచ్చేశాడు కానీ ఎలా ఆరంభించాలో తెలియక మనసులోనే మల్లగుల్లాలు పడుతున్నాడు భీష్మ. అగ్నివేశాచార్యుని ప్రశ్న అతడి మార్గాన్ని సుగమం చేసినట్టుగా అయింది. కారణం ఉంది స్వామి, మీరు నన్ను క్షమించాలి. నేను అడవిలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఆ రోజు మీరంతా వాహనాల్లో బయలుదేరి రావడం చూసి మిమ్మల్ని అనుసరిస్తూ ఇక్కడికి వచ్చాను అంటూ ఆరంభించి జరిగిందంతా ఆచార్యునికి వివరించాడు భీష్మ. ఎంతో ఆసక్తిగా విన్నాడు ఆచార్యులు. స్వామి, మాంత్రికుడు మరడి సోమయ్య సుమారు 50 మంది మాంత్రికులు వారి శిష్యులతో కూడిన బృందంతో తరలివచ్చి ఇక్కడికి వాయువ్య దిక్కులో క్యాంపు వేసి ఉన్నాడు. అలాగే ఒరిస్సాకు చెందిన ఎంపీ శంభులింగ మహాపాత్ర 25 మంది కరడుగట్టిన గుండాలతో వచ్చి ఇక్కడికి నైరుతి దిక్కుగా కిలోమీటర్ దూరంలో క్యాంపు వేసి ఉన్నాడు. వాళ్ళ దగ్గర మారణాయుధాలే కాదు, రివాల్వర్లు, మెషిన్ గన్స్ కూడా ఉన్నాయని సందేహం. నాకు తెలియని చాలా విషయాలను పాత్రో నాతో చెప్పాడు. పాత్రో ధర్మ సంస్థాపనను నమ్మడం లేదు, మరడి సోమయ్య విశ్వసిస్తున్నాడు. దుష్టులైన వీళ్ళందరి మూలంగా మీకే హాని జరుగుతుందోనన్న భయం నన్ను రాత్రంతా నిద్రకి దూరం చేసింది. స్వామి, మీరు చూస్తే మీ స్థావరంలో ప్రశాంతంగా ఉన్నారు. బయటి ప్రమాదకర పరిస్థితులు మీకు తెలుసా అని అడిగాడు. తెలుసు అన్నాడు చిన్నగా అగ్నివేశాచార్యులు. తెలిసి కూడా వాళ్ళని అలా ఎందుకు వదిలేశారు స్వామి? వాళ్ళ నుంచి ఏ సమస్యలు రావా?
వాళ్ళ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదా? ఆందోళన నిండిన స్వరంతో అడిగాడు భీష్మ. ప్రారబ్ధ కర్మ, ఆ కర్మఫలాలు వారి వారి భవిష్యత్తును నిర్దేశిస్తాయి నాయన. మన చేతుల్లో ఏముంది? దీపాన్ని చుట్టిన శలభాలు ఆ దీపం వేడికి మాడిపోతాయి, కానీ దీపం నిలిచే ఉంటుంది. ఒక్కోసారి శలభాల తాకిడికి దీపం కూడా ఆరిపోతుంది. జీవితాలు అంతే. ఎవరి స్వార్థం వారిది, ఎవరి కోరికలు వారివి. అవి తమను ఎక్కడికి తీసుకుపోతున్నాయో వాళ్ళకే తెలీదు. ధర్మం తప్పిన వారి గతి అధోగతేనని వారికి తెలీదు. మనం ఎందుకు ఆందోళన చెందాలి? అంతా ఆ ద్వారకాధీశుడే చూసుకుంటాడు అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు అగ్నివేశాచార్యులు. లోతుగా ఆలోచిస్తే ఆయన మాటల్లో భీష్మనారాయణకి అనేక అర్థాలు గోచరిస్తున్నాయి. స్వామి, ధర్మ సంస్థాపన జరగాలని ఆశిస్తోంది, అందుకు నడుం బిగించి కృషి చేస్తోంది మీరేనని నాకు అర్థమైపోయింది. ప్రస్తుత సమాజపు కూడా మారాలని ఆశించే వాళ్ళలో నేను ఒకడిని. ధర్మ సంస్థాపన వలన మనుషులు మారతారంటారా? తమ అవినీతిని, అక్రమాలను, అధర్మాలను వదిలి ధర్మ మార్గంలోకి వస్తారంటారా? అమాయకంగా ప్రశ్నించాడు భీష్మ. ఆ ప్రశ్న విని చిన్నగా నవ్వారు ఆచార్యులు. మారతారని నువ్వు అనుకుంటున్నావా? అసంభవం. ఒకసారి నరమాంస భక్షణకు అలవాటు పడిన పెద్ద పులి ఇక రోజు మనుషుల్ని వేటాడి చంపి తింటూనే ఉంటుంది. డబ్బు సంపాదన అది ఏ మార్గాల్లో సంపాదించినా సరే. అలాగే ఈనాటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, గుత్తేదారులు, లంచగొండి ఉద్యోగస్తులు డబ్బు, అధికారం రుచి మరిగాక తమ అలవాటు ఎందుకు మార్చుకుంటారు? వాళ్ళని శిక్షించి మనుషుల్ని రక్షించడం తప్ప మరో మార్గం లేదు. మానవ సమాజానికి పట్టిన చీడపురుగులు వీళ్ళు. వాళ్ళు మారరు, మార్చలేం. వాళ్ళకి మరణమే గతి. ధర్మ సంస్థాపన అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం అధర్మాన్ని అంతం చేయడం. దుష్టులు, దుర్మార్గులు అంతా అంతమైపోతారు. వారి వినాశనంతో పుడమికి పాపభారం తగ్గుతుంది. ధర్మవర్తనులైన పుణ్యాత్ములు సుఖశాంతులతో జీవిస్తారు అంటూ వివరించాడు. ఆ వివరణ వింటుంటే ఎందుకో భీష్మకి వెన్ను జలధరించింది. అగ్నివేశాచార్యుల మాటలు యథార్థమైతే ఊళ్ళకి ఊళ్ళు సగం జనాభా అంతరించిపోతారు. భయంకర విలయం తప్పదు. కానీ అది ఎలా సంభవం? ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? ఎలా అనే ప్రశ్నను అలా గొంతులోనే మింగేశాడు భీష్మ. ఇంకా లోతుగా తరిచి అడిగి తెలుసుకోవడానికి ధైర్యం చాలేదు. కానీ మరో ముఖ్యమైన విషయం గుర్తొచ్చి ఆచార్యుని వంక చూశాడు. స్వామి, దేశంలో అనేక చోట్ల దుశ్శకనాలు పొడచూపి జనంలో భీతి కలిగిస్తున్నాయి. ఊళ్ళ బయట తెల్ల కాకులు తారాడుతున్నాయని, పట్టపగలే గుడ్లగుబ్బలు సంచరిస్తున్నాయని, పగలే కుక్కలు ఆకాశం వంక చూసి ఏడుస్తున్నాయని, ఇలా అనేక విపరీతాల గురించి రోజు పేపర్లలో వార్తలు చూస్తున్నాం. మీరు తలపెట్టిన ధర్మ సంస్థాపనకు వీటికి ఏదైనా సంబంధం ఉందంటారా అని అడిగాడు. పెదవి విరిచారు ఆచార్యులు. ఏవైనా విపరీతాలు, ఘోరాలు జరిగే ముందు సహజత్వానికి భిన్నంగా కొన్ని సూచనలు కనిపించడం సహజం. కానీ వాటిని నేను తలపెట్టిన ధర్మ సంస్థాపనకి ధర్మ సంస్థాపనకి సంబంధం ఉందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను అన్నాడు. స్వామి, మీ సంకల్పం గొప్పది, మీ ఆశయం గొప్పది, మీ కృషి అనితర సాధ్యం. ఈ దేశ క్షేమాన్ని, ప్రపంచ క్షేమాన్ని కోరే మీరు ఈ విషయాల్ని ఇంకా దాచిపెట్టి ఉంచడం మంచిదంటారా? మీ ధర్మ సంస్థాపన లక్ష్యాన్ని ప్రజాబాహుల్యంలోకి తీసుకువెళ్ళాలి కదా. ముందే హెచ్చరిస్తే భయపడి కొందరైన దుర్మార్గులు మారి సన్మార్గులు కావచ్చు కదా. ధర్మం తప్పిన వారు తిరిగి ధర్మాన్ని అనుసరింపవచ్చు కదా. ఆ పైన ప్రజల్లో మార్పు కోరే ధర్మవర్తనులైన సజ్జనుల సపోర్ట్ మనకుంటుంది. మీరు పర్మిషన్ ఇవ్వండి స్వామి. పత్రికాముఖంగా మీ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే బాధ్యత నాది. ఏమంటారు? భీష్మ ప్రతిపాదన వింటూ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించారు ఆచార్యులు. చివరికి కళ్ళు తెరిచి భీష్మని చూస్తూ, నువ్వు చెప్పింది బాగానే ఉంది భీష్మ, కానీ ఇప్పుడు కాదు. ఇవాళకి సరిగ్గా 5వ రోజు నుండి నువ్వు ఆ పనిలో ఉండు. అలా చేస్తానంటేనే అనుమతిస్తాను. ఈ లోపల నా ప్రయత్నం ఏ మేర సఫలమైందో కూడా మాకు తెలుస్తుంది అన్నాడు ఆచార్యులు. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను స్వామి. అనుమతించారు. ధన్యుణ్ణి. నాది ఒక చిన్న కోరిక. అడుగు. ఏమిటది?
ఒక్కసారి కాలనాలిక మందసాన్ని దర్శించే అదృష్టాన్ని ప్రసాదించండి. పర్వాలేదనుకుంటే ఒక ఫోటో తీసుకుంటాను. 5 రోజుల తర్వాతే ఆ ఫోటోని బయట పెడతాను. నన్ను నమ్మండి. భీష్మనారాయణ కోరిక విని ఒక్క క్షణం తటపాటాయించినప్పటికీ చివరికి అంగీకరిస్తూ లేచి నాతో రా అంటూ మందసం ఉన్న హాలు చివరి వైపు దారి తీశారు ఆచార్యులు. అతన్ని అనుసరించాడు భీష్మ. కాలనాలిక మందసం పక్కనే దిగాలుగా నిలబడింది సుశ్రుత. గ్లాస్ డోమ్ లోపల నిద్రపోతున్నట్టు పడుకొనున్న తన భర్త చెరక్ వంకే చూస్తూ మాటిమాటికి చెమరిస్తున్న కళ్ళు తుడుచుకుంటూ తనలో తను బాధపడుతుంది. ఆ విశాలమైన గదిలో సుశ్రుత మిత్రవింద్రతో పాటు అఘోర, పిల్ల గోవింద పాత్రులు, శివరమ్మ ముకుంద పాత్రులు అంతా అక్కడే ఉన్నారు. సుశ్రుత దుఃఖం చూస్తుంటే అందరికీ బాధగానే ఉంది. చిన్న వయసు, భర్త కోసం బెంగటిల్లి బాధపడడంలో ఆశ్చర్యం లేదు. పక్కనే మిత్రవింద ఉంది కాబట్టి పెద్దలెవరూ సుశ్రుతను ఓదార్చే ప్రయత్నం చేయడం లేదు. అక్క, ఎందుకే బాధపడతావు? చెరక్ క్షేమంగా వస్తాడు. నువ్వు ఇలా బాధపడడం అనవసరం కదూ అంటూ పక్కకొచ్చి సుశ్రుతను ఓదార్చింది మిత్రవింద. అది కాదక్క, ఎప్పుడు హుషారుగా తిరిగేవాడు ఇలా చలనం లేకుండా పడుకుంటే చూడలేకపోతున్నాను అంది రుద్ధకంఠతో సుశ్రుత. అందుకని ఇలా బాధపడతావా? మీకు తెలుసా, ద్వారక నుంచి చెరక్ వెంట వచ్చినప్పుడు ఇదే మందసం నుండి తనతో పాటు నేను బయటకు వచ్చాను. కంగారు పడాల్సిందో బాధపడాల్సిందో ఏమీ లేదు. ఇప్పటికో కాసేపటికో చెరక్ తిరిగి వచ్చే సమయం అయింది. కళ్ళు తుడుచుకో అంటూ సుశ్రుతను అక్కడి నుండి పక్కకు తీసుకువెళ్ళింది మిత్రవింద. సరిగ్గా ఇదే సమయంలో ఆచార్యులు జర్నలిస్టు భీష్మను వెంట పెట్టుకుని ఆ గదిలోకి వచ్చారు. అక్కడంతా ముభావంగా ఉండడం గమనించి ఏమైంది అడిగాడు. ఏం లేదు ఆచార్య, పాపం సుశ్రుతకి కొత్త కదా, చెరక్ని చూసి బాధపడుతుంది అన్నాడు నవ్వుతూ డాక్టర్ పిల్ల గోవిందపాత్రుడు. అగ్నివేశాచార్యుడు మందహాసంతో దగ్గరికి వెళ్ళి సుశ్రుత తలను నిమిరి వాత్సల్యంగా కళ్ళలోకి చూశాడు. పిచ్చితల్లి, ఎందుకు బాధపడతావు? నీ భర్త అజయుడు క్షేమంగా తిరిగి వస్తాడు. సంతోషించాల్సిన విషయం, విచారింపకూడదు. మేమంతా ఉండగా నీకెందుకు భయం? అమ్మా మిత్ర, కాసేపు సుశ్రుతని అలా బయటికి తిప్పి తీసుకురా, కాస్త తేరుకుంటుంది అని అన్నాడు. వద్దు జేజీ తాతయ్య, నేను బాగానే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. కళ్ళు తిప్పి తుడుచుకుంటూ సుశ్రుత చెప్పేసింది. అగ్నివేశాచార్యుడు భీష్మని దగ్గరికి పిలిచాడు. కాలనాలిక మందసాన్ని, అది పనిచేసే విధానాన్ని క్లుప్తంగా వివరించాడు. మందసంలోని చెరక్ శరీరాన్ని చూసి భీష్మ విభ్రాంతి చెందాడు. చెరక్ ఆత్మ ప్రస్తుతం ద్వారకలో సంచరిస్తుందని ఊహించుకుంటూ ఆచార్యుని అనుమతితో కాలనాలిక మందసాన్ని, దాని వెనక గోడకు బిగించబడి ఎరుపు నీలిరంగు కాంతులు ప్రసరిస్తున్న పెద్ద అద్దాన్ని ఫోటోలు తీసుకున్నాడు. అలాగే మందసంలో నిద్రపోతున్నట్టున్న చెరక్ని ఫోటోలు తీసుకున్నాడు. ఆచార్యుడు, అఘోరాలు సోఫాలో కూర్చొని ఉన్నారు. మిగిలిన అందరూ నిలబడే ఉన్నారు. భీష్మ తన పని ముగించుకొని ఆచార్య ముందుకి వచ్చి ఏదో చెప్పబోయాడు. సరిగ్గా అప్పుడు జరిగిందా అద్భుతం. వచ్చేస్తున్నారు, చెరక్ సార్ వచ్చేస్తున్నారు అని అరిచాడు. అప్పుడే లోనకొచ్చిన అప్పన్న. అప్రయత్నంగా అందరి దృష్టి కాలనాలిక మందసం వెనుక అద్దం మీద పడింది. అద్దంలోంచి చెరక్ ఆత్మ బయటికి వస్తుంది. అందరూ స్పష్టంగా చూడగలుగుతున్నారు. తెల్లగా గాజులా మెరిసిపోతున్న చెరక్ ఆత్మ అద్దంలో నుంచి బయటకొచ్చి మందసం మీదకు రావడం విభ్రాంతి చెందుతూ చూశారు అంతా. ఆ ఆత్మ భుజాన ఒక గుడ్డ సంచి వేలాడుతుంది. మందసం పైనుండి జారిన ఆత్మ లోపల నిద్రావస్థలో ఉన్నట్టున్న చెరక్ భౌతిక శరీరం మీద నిలువుగా పడుకొని అదృశ్యమైంది. ఆ వెనకే చెరక్లో చిన్న కదలిక. ద్వారక నుండి తెచ్చిన గుడ్డ సంచి ఇప్పుడు అతని భుజాన ఉంది. అందరి దృష్టి ఇటు కాలనాలిక మందసం మీద ఉండగా మిత్రవింద మాత్రం ఆందోళన నిండిన మనసుతో అద్దం వంక చూస్తుంది. ఏదో విపరీతం జరిగిపోతుందని ఆమె మనసు హెచ్చరిస్తుంది. అదే సమయంలో చెరక్ తిరిగి వచ్చినందుకు అగ్నివేశాచార్యుడు సంతోషంగా చూస్తున్నాడు. పక్కన అఘోర దృష్టి కూడా అటే ఉంది. ఇక భీష్మ అయితే తను చూస్తుంది కలో నిజమో తెలియనంత చిత్తభ్రాంతిలో కన్నార్పడం కూడా మర్చిపోయాడు. చెరక్ కదలను చూడగానే సుశ్రుత అమితానందంతో మందసం వద్దకి పోబోయింది. కానీ మిత్ర చటుక్కున సుశ్రుత చేయి పట్టి ఆపింది. ఆందోళన నిన్న గొంతుతో, జేజీ తాతయ్య, ప్రమాదం ముంచుకొస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని పెద్దగా అరుస్తూ సుశ్రుతను పక్కకి లాక్కుపోయింది. అదిరిపడి చూశారు అంతా.
ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. మందసంలోని చెరక్ అప్పుడే నెమ్మదిగా లేచి కూర్చుంటున్నాడు. ఇంతలోనే ముంచుకొచ్చేసిందా ప్రమాదం. కాలనాలిక వెనుక గోడకి ఉన్న పెద్ద అద్దం ఒక్కసారిగా కిరకిరలాడింది. అంతే, భలున పగిలి ముక్కలు చెక్కలై పగిలిపోగా ఉప్పెనలా కొన్ని వందల గేలెన్ల సముద్రం జలం ఒక్కసారిగా అద్దం ఉన్న స్థానం నుంచి బయటకి దూకింది. ఎంత వేగంగా అంటే ఆ నీటి ఉధృతిలో గదిలోని అందరూ తడిసి ముద్దైపోయారు. అది కూడా కాదు, ఆ జలాలతో పాటే భయంకరంగా నోరు తెరిచి బయటకు దూకిన రాతి మొసలిని చూసి అదిరిపడ్డారు అందరూ. భయంతో కొయ్యబారిపోయారు. ఆ మొసలి నీటితో పాటు ఎగిసి వచ్చి నేరుగా కాలనాలిక మందసం మీద పడింది. దాని బరువుకి మందసం పగిలిపోయి లోపలి చెరక్ నీటిలో పడి కొట్టుకెళ్ళి గోడను గుద్దుకున్నాడు. మందసాన్ని ధ్వంసం చేసిన రాతి మొసలి తల తిప్పగానే దాని కంటికి అగ్నివేశాచార్యుడు కనిపించాడు. ఆ మహనీయుని చూడగానే మొసలి కళ్ళు క్రోధంతో మరింత ఎర్రబడ్డాయి. ఎక్కడి వారి అక్కడ నిలబడి భయభ్రాంతులై ఆ నల్లటి క్రూర మృగాన్ని చూస్తున్నారు. అసలు చెరక్ వెనక్కి ఆ నీటి ప్రవాహం ఎలా వచ్చింది, దాంతోపాటు ఈ మొసలి ఎలా వచ్చింది, ఏమీ అర్థం కాక పిచ్చిపట్టినట్టుగా చూస్తున్నారు అంతా. అగ్నివేశాచార్యుడైతే కాలనాలిక మందసాన్ని బాధాతృప్త హృదయంతో చూస్తున్నాడు. అనేక సంవత్సరాల తన కృషి ఆ కాలనాలిక మందసం కళ్ళ ముందే ధ్వంసమైపోయింది. అక్కడున్న వాళ్ళలో ఆ నీరు ఎక్కడిదో తెలిసిన వాళ్ళు ముగ్గురు. ఒకరు చెరక్, రెండోది మిత్రవింద, మూడోది అగ్నివేశాచార్యులు. అలనాటి ద్వారక వద్ద పశ్చిమ సముద్రమైన రత్నాకర దధి జలాలని అవి ఎలా చెరక్ని అనుసరించి వచ్చాయో ఆ జలాల వెంట ఈ ముసలి ఎలా వచ్చిందో అంతటి అగ్నివేశాచార్యునికి అర్థం కాక చేష్టలు దక్కి చూస్తున్నాడు. అవతల పగిలిన మందసం నుంచి కొట్టుకెళ్ళి గోడకు గుద్దుకున్న చెరక్కి తలకి బలమైన గాయం తగిలి కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు. అంతా క్షణాల మీద జరిగిపోయిన సంఘటనలు. కొద్ది క్షణాలు పగిలిన మందసం మీద ఆగిన ఆ రాతి ముసలి ఉన్నట్టుండి కదిలింది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. గుహ వంటి తన నోరు తెరిచి అగ్నివేశాచార్యుని మీదకి రాసాగింది. ప్రమాదాన్ని అగ్నివేశాచార్యుని కంటే ముందే పసిగట్టి, జేజీ తాతయ్య తప్పుకోండి అంటూ అరిచాడు. మిత్రవింద కూడా అరిచేసింది. ఈ లోపల అఘోర పరిస్థితి గ్రహించి తన మంత్రదండాన్ని కుడి చేత పట్టుకొని కుప్పించి గాల్లోకి ఎగురుతూ జై రుద్రనాథ అని బిగ్గరిగా అరిచాడు. అగ్నివేశాచార్యుని తలను నోట పట్టేసింది మొసలి. అలా పట్టుకోబోతుండగానే అడ్డుపడిపోయాడు అఘోర. అఘోరాన్ని కసిగా అదుముతూ నేల మీద పడిన మొసలి అంతటితో వదలకుండా గిరుక్కున తిరిగి తన తోకను లేపి అగ్నివేశాచార్యుని తల మీద మోదింది. బలమైన దెబ్బ తగలగానే హే ద్వారకాధీశ ప్రభు అంటూ బిగ్గరగా అరిచి స్పృహ తప్పాడు అగ్నివేశాచార్యుడు. సమీపంలోని భీష్మనారాయణ పరుగున వచ్చి ఆయన్ని పొదవి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి సోఫాలో పడుకోపెట్టాడు. ఒక్కసారిగా భీభత్సమంగా మారిపోయింది ఆ ప్రాంతం. అగ్నివేశాచార్యుడు కూలిపోవడంతో పెద్దగా అరిచారు అంతా. ఇంతలో మిత్రవింద ఎర్రబడిన కళ్ళతో మొసలి వంక చూసింది. మొసలి నోట చిక్కి విలవిలలాడుతున్నాడు అఘోర. ఆచార్యాన్ని కాపాడడం కోసం తన ప్రాణం అడ్డు వేశాడు అతను. మొసలి తన నోటని బిగించి అటు ఇటు గుంజుతూ మిత్రవింద వంక చూసింది. ఇక ఉపేక్షించలేకపోయింది మిత్రవింద. మొసలి రూపంలో వచ్చింది కలిపురుషుడని ఆమెకి అర్థమైపోయింది. యుగాధిపతి అనే గౌరవంతో ఉపేక్షించిన ఫలితం ఊహించనంత దారుణంగా ఉండిపోయింది. ఒక్కసారి తన కళ్ళను మూసి తెరిచి మొసలి వంక చూసింది. అంతే, ఒక్కసారిగా మొసలి శరీరం మీద భగ్గున ఎగిశాయి మంటలు. మంటల ఉద్ధృతికి అదిరిపడి నోట ఉన్న అఘోర శరీరాన్ని అవతలికి విదిల్చుకొట్టి నీళ్ళ మీద పొర్లగింతలు పెట్టసాగింది ముసలి.